హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే కనీసము ఒక్కరైనా కూడా ఏందానని చెప్పానంటే ఒక 50 మంది చూసినా కూడా ఏందానని చెప్పానంటే కనీసము ఒక్కరన్నా మంచి మనసు చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్, నేను ఒకటి మీకు చిన్న పూజ అని చెప్పని పెట్టాను కదా ఫ్రెండ్స్. అది మా అత్తగారిది. ఏందని చెప్పంటే సంవత్సరికం ఫ్రెండ్స్. అది మామూలుగా మేమేందానని చెప్పానంటే ఈ తిథుల్లో చేసుకుంటాము. ఏదో తిథుల ప్రకారం చేసుకుంటాం అనమాట. ఆ నెలలో ఏందనంటే అట్లాగా ఏందని చెప్పంటే తిథుల ప్రకారమే చేసుకుంటా ఉన్నాం. అదే మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆమె చనిపోయి నేనైతే అసలు తక్కువే అనుకున్నాను. ఈయన ఏందానని చెప్పానంటే ఈయన లెక్క ఏందానని చెప్పానంటే 13 ఏళ్ళు అని చెప్పని నేను చెప్తున్నాడు. సరే, అది టాపిక్ కాదు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే నాకైతే అసలు మొన్న ఈనాడు చనిపోయినట్టు ఉంది. ఆమె అయితే ఏందానంటే అది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అది ఏందానని చెప్పానంటే మేము అది సంవత్సరకము చేసుకుంటాం ఫ్రెండ్స్. అది మామూలుగా అంతా పప్పు అన్నం అవి వండుకొని మాకు నీసు తింటాం ఫ్రెండ్స్. మేము కర్మంతరాల్లో కూడా మాకు నీసు ఉంది. దానివల్ల ఏందానని చెప్పానంటే ఆమెకి నీసు అంటే ఇష్టం అని చెప్పని ఒక కోడిగుడ్డు ఆమ్లెట్, అంత పప్పు అన్నమును, ఏదో మా శక్తి కొద్ది ఏంటంటే అంత స్వీటు ఏందానని చెప్పానంటే అది గుగ్గుళ్ళు అట్లాంటివి, అంత పచ్చడి అవి వేసి ఏందానని చెప్పానంటే ఆమెకి నైవేద్యంలాగా పెట్టి ఒక మాల వేసేసి ఒక చీర జాకెట్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఆమె దగ్గర. ఇప్పుడు ఏందానని చెప్పంటే టాపిక్ ఏందానని చెప్పంటే ఆమె విడో ఫ్రెండ్స్. ఆమె విడో ఫ్రెండ్స్. ఆమె ఇప్పుడు విడో దగ్గర ఏందానని చెప్పారంటే చీర జాకెట్టు పెట్టకూడదని మీరు ముత్తైదు. ఇప్పుడు ఒక ఆమె నన్ను అడిగింది ఏందానని చెప్పానంటే ముత్తైదువా ఆమె అని చెప్పని ఆయన అడిగారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ముత్తైదు కాదు, విడో అని చెప్పాను అని అన్నాను. ఇప్పుడు విడో అయితే ఏందానని చెప్పానంటే చీర జాకెట్ మామూలుగా అయినా కూడా విడో అయితే చీర జాకెట్ కట్టుకోరా ఫ్రెండ్స్. ఏందానంటే విడో ఇప్పుడు మా అత్త విడో పసుపు కుంకుమ లేదు. అట్టానని చెప్పి నేను ఆమె చనిపోయిన దాకా ఇప్పుడు ఆమె భర్త చనిపోయాడని చెప్పని చీర జాకెట్ లేకుండా తిరిగిందా ఫ్రెండ్స్? ఆమె తిరగలేదు కదా, చీర జాకెట్ వేసుకొనే కదా తిరిగింది ఆమె. ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఆమె దగ్గర చీర జాకెట్ పెట్టుకుంటే ఏంది ఫ్రెండ్స్ తప్పు? ఏంది అసలు నాకు అర్థం కాల. నిన్న ఏందానని చెప్పానంటే అది అది ఒకరు. ఇప్పుడు ఒకరేందానని చెప్పానంటే ఆమె దగ్గర పెట్టిన చీర జాకెట్టు నేను మామూలుగా ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఆమె చనిపోయింది ఏందానని చెప్పానంటే 13 ఏళ్ళు అని చెప్పానని అన్నాను కదా. ఈ 13 ఏళ్లలో నేనేందానని చెప్పానంటే 3 సార్లు ఇప్పుడు దాదాపు పెట్టిన చీరలు పెట్టినట్టే ఏందానని చెప్పానంటే ఇప్పుడు మామూలుగా అదే బాకిలు జిమ్మే వాళ్ళు ఏందానని చెప్పంటే వస్తుంటారు కదా, వాళ్ళకి ఏందానని చెప్పారంటే ఆ చీర జాకెట్ ఇచ్చేసేది. తర్వాత 2 సార్లు 3 సార్లు నుంచి ఏందానంటే మా వాచ్మెన్కి ఇచ్చేస్తున్నాను. ఈ కొత్తగా వచ్చిన వాచ్మెన్ కూడా వాళ్ళ అత్త ఏందానని చెప్పానంటే ఉంటే అదే వాళ్ళ అత్తకి ఇస్తున్నాను. అట్లాగా దాదాపు ఏందానని చెప్పానంటే 7-8 ఏళ్ళు పైన నుంచి ఏందానని చెప్పానంటే పైనే నేనేందానంటే ఇచ్చేస్తున్నా చీరలు. తర్వాత నాకేందానని చెప్పానంటే ఇప్పుడు ఆమె కట్టుకునేది కాటన్ శారీస్. ఆ కాటన్ శారీసే తీసుకొని వచ్చి పెట్టుకుంటాము. మినిమం ఏందానని చెప్పి 500 ఒక చీర తీసుకొని వచ్చి ఒక జాకెట్ తీసుకొచ్చి పెడతాం ఫ్రెండ్స్. ఆమెకి ఏందానంటే ఇప్పుడు మీరు ముత్తైదుకి ఏందానంటే పెట్టినట్టు మీరు పెడతారంటే ఇప్పుడు మొహాన బొట్టు కూడా మామూలుగా ఆమెకి పసుపు కుంకుమ అది బొట్టు కూడా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి బొట్టు అని అంటారు. మేము మామూలుగా ఏందానని చెప్పానంటే అది ఒక నామంలాగా తీస్తాం కానీ ఇక మామూలుగా ఆమెకు బొట్టుగా కూడా ఏందానంటే కుంకుమతో పెట్టం ఫ్రెండ్స్. ఏందానని చెప్పారంటే బొట్టులాగా దాన్ని ఏందానని చెప్పంటే ఒకరంతా ఆ పూజారే ఏందానని చెప్పానంటే ఒక చిన్న అగ్గిపుల్ల తీసుకునేది ఊరిన నామంలాగా ఇట్లాగ అంటాడు ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు భర్త చచ్చిపోతే విడో ఏందానని చెప్పారంటే ఆమె ఫోటో దగ్గర పెట్టిన చీర జాకెట్టు కట్టుకోకూడదు మీరు ముత్తైదులు అని అంటారు. ఇప్పుడు మా అమ్మ కూడా విడోనే ఫ్రెండ్స్. ఏందానని చెప్పండి ఇప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత ఆమె చీరలు ఏందానని చెప్పానంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఆమె చీరలు కాటన్వి ఏందానంటే చాలా ఉన్నాయి.
కొంత ఏందానని చెప్పంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాము. నేనేందానని చెప్పంటే కొన్ని నేనే తీసుకొచ్చుకున్నాను. నేనేందానని చెప్పంటే 4, 5 చీరలు బాగా ఉన్న చీరలు తీసుకొని వచ్చుకొని నేనేందానని చెప్పంటే కట్టుకున్నా ఫ్రెండ్స్. ఏందానంటే అవి కాటన్ శారీస్ చాలా మెత్తగాను అదేందానంటే బాగుండేది ఆమె కట్టుకున్న చీరలు. అవి తీసుకొచ్చుకొని నేనేందానని చెప్పంటే కొన్ని రోజులు నేను అవి కూడా కట్టుకున్నాను నేను. ఇప్పుడు తల్లి కట్టుకున్నాను, తల్లి విడోనే ఏందానని చెప్పంటే మా అత్తగారు విడోనే కాదంటాంలే. ఇప్పుడు మా అత్తగారు ఏందానని చెప్పంటే కొద్దిగా ఆస్తి పాస్తులు ఇచ్చింది. ఏందానని చెప్పానంటే నా భర్తను ఏందానని చెప్పానంటే కడుపులో మా ఆయన కడుపులో ఉన్నప్పుడే భర్త చనిపోయాడు ఆమెకి. ఆయన్ని పెంచి సాకి ఏందానని చెప్పానంటే ఒక గెజిటర్ ఆఫీసర్ని, ఒక గవర్నమెంట్ గెజిటర్ ఆఫీసర్ని చేసింది ఆమె. పెద్ద కొడుకుని ఏందానని చెప్పంటే వ్యవసాయదారుని చేసుకుంది. ఇద్దరు ఏంటంటే స్కూల్లోకి పోతే ఏందానంటే ఆమె చేతి కింద మనుషులు ఎవరు ఉంటారు అని చెప్పానని ఆయన వ్యవసాయం దానికి పెట్టుకుంది. ఈయన ఏంటంటే చదువుకొని పంపించింది. కడుపులో ఉన్నాగానే ఏందానని చెప్పానంటే ఆమె భర్త చనిపోయాడు, మా మామగారే చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆమె ఇంత చేసినప్పుడు ఏందానని చెప్పానంటే మళ్ళీ వాళ్ళని చదివించుకొని వాళ్ళని ఏందానని చెప్పి వ్యవసాయం నేర్పించి ఆ బిడ్డకి పెళ్లి చేసి ఈ బిడ్డకి పెళ్లి చేసి మనవాళ్ళు మనవరాళ్ళని ఏందానని చెప్పానంటే ఇది అన్నీ చేసి అంతో ఇంతో ఏందానని చెప్పి ఆస్తులు సంపాదించి అన్నీ పెట్టారు. వాళ్ళు బంగారు కూడా ఏందానంటే బంగారు కూడా ఏందానని చెప్పి మా అత్తగారు బంగారు కూడా ఇచ్చింది. ఇప్పుడు బంగారు తీసుకోవచ్చు, ఆస్తులు తీసుకోవచ్చు, ఆమె దగ్గర ఇంకేమన్నా ఉన్నా తీసుకోవచ్చు, ఆమె దగ్గర ఏందానని చెప్పి బతికిగానుంటే ఆమె గుండె కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏందానంటే ఒకటి ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఫోటో దగ్గర పెట్టిన చీర జాకెట్ మాత్రం కట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఇది ఎంత అన్యాయం ఫ్రెండ్స్. ఇది ఏందానని చెప్పానంటే ఏమవద్ది ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే ఆ చీర జాకెట్ కట్టుకున్న దానివల్ల ఆమె ఏందనంటే వచ్చి చెప్పిస్తుందే. ఏందానని చెప్పానంటే భగవంతుడు కూడా ఏందానని చెప్పానంటే మరీ ఏదో వల్గర్గా మారుతున్నారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే జనాలు ఏందానంటే ఇప్పుడు మీ అత్త ముత్తైద అయితేనే కదా మీరు చీర జాకెట్ పెట్టేది అని చెప్పానంటే ఇప్పుడు బతికే ఉంటుంది. వీడియో అని చెప్పాను ఇప్పి తిరగరు కదా, చీర జాకెట్ ఇప్పి తిరగరు కదా, నేను వీడియో అయిపోయానని చెప్పానని. బతికినంత కాలం చీర జాకెట్ ఏందానని చెప్పానంటే శరీరాన్ని కప్పుకునేదానికి ఉపయోగించుంటారు కదా, ఉపయోగిస్తున్నాం కదా మనము. ఇప్పుడు ఆమె దగ్గర పెట్టిన చీర జాకెట్ ఎందుకు కట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇప్పుడు నా తల్లి కట్టుకున్నాను, ఇప్పుడు తల్లిది అత్తదే ఏందానని చెప్పంటే మనం కట్టుకోకపోతే ఏందానని చెప్పానంటే ఇప్పుడు నాకు వచ్చిన కోడళ్ళు ఏందానని చెప్పానంటే రేపు మావి కట్టుకోమని చెప్పంటే ఎవరు కట్టుకుంటారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే మనం పాటించే పాటించలే కదా ఇప్పుడు నాకు వచ్చిన కోడళ్ళు కూడా పాటిస్తారు. ఇంకొకటి ఫ్రెండ్స్ ఏందానంటే ఇప్పుడు ఆ చీర జాకెట్ నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలని చెప్పానంటే ఎవరికి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఏందానని చెప్పి మళ్ళీ వీడియోనే చూసి ఇవ్వాలనా, నాకు అర్థం కావటం లేదు. వీడియోనే చూసి ఇవ్వాలనా ఏందానని చెప్పానంటే అది ఇప్పుడు కొత్త చీర ఇప్పుడు మామూలుగా పెట్టుకుంటాము చేసుకుంటాము కట్టుకుంటే ఏమవుతుంది. ఆమె తల్లి వచ్చి చెప్పిస్తుందా, అత్తగారు వచ్చి చెప్పిస్తారా, ఏంది ఫ్రెండ్స్ ఇది ఏందానని చెప్ప. సరే ఇప్పుడు మా వాచ్మెన్ వాళ్ళకి కూడా ఇవ్వాలి, నేను ఇస్తాను, వాళ్ళు ముత్తైదులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పాడైపోతే బాగుంటుంది. ఇప్పుడు మనకి చెడ్డ అని చెప్పని వేరే వాళ్ళకి ఇస్తాము. వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏందానని చెప్పి వాళ్ళకి చెడ్డ జరగవచ్చా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇప్పుడు మనకి చెడ్డ అని చెప్పని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి జరగవచ్చా చెడ్డ. ఇప్పుడు మా వీడియో అయినా కూడా ఏందానని చెప్పి ఆమె దగ్గర పెట్టింది మనం ఇస్తాము. ఇప్పుడు ఆమెకు జరగవచ్చా చెడ్డ. వీడియో అయినా కూడా మనిషి కాదు ఆమె, వాళ్ళకి జరగవచ్చా చెడ్డ. మన కీడు పోగొట్టుకొని వేరే వాళ్ళకి కీడు కాదని చెప్పని మనం ఇచ్చా, అది మంచి పద్ధతే, అది బాగుందా ఏందానని చెప్పానంటే. ఏంది ఫ్రెండ్స్ ఇది ఏందానని చెప్పానంటే నాకైతే అసలు అర్థం కాక ఏందానని చెప్పి తల బద్దలు కొట్టుకున్నాను నిన్నైతే. ఏందానని చెప్పి మనుషులు ఏందానని చెప్పి వాళ్ళ ఆస్తి ఇప్పుడు వీడియో అయినంత మాత్రం ఇప్పుడు మా అత్త దగ్గర బంగారు ఉండేది, మా అమ్మ కూడా ఏందానని చెప్పానంటే మా అమ్మ దగ్గర కూడా ఉండేది. ఇప్పుడు ఆమె వీడియో అనానని చెప్పానని వీళ్ళ బంగారు లేదానని చెప్పి మేము వేరే వాళ్ళకి దానం చేయలేదు కదా.
మేము దానం చేయలేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పటాల దగ్గర పెట్టుకున్న చీరలే కట్టుకోకూడదు, ఏంటంటే జాకెట్లు కట్టుకోకూడదు అని అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన బంగారు వాడుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన ఆస్తులు వాడుకోవచ్చు, ఏందానని చెప్పానంటే వాళ్ళు ఇచ్చిన శరీరం ఏందానని చెప్పి నీట్గా చూసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ పటం దగ్గర పెట్టిన మా చీర జాకెట్ మాత్రం కట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఒక తల్లి ఏందానని చెప్పానంటే ఒక బిడ్డకి వచ్చిన కోడల్ని ఎవరన్నా శపిస్తారా ఫ్రెండ్స్? ఏందానని చెప్పానంటే వీళ్ళకి ఏందానే వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉన్నా కూడా ఏందానని చెప్పానంటే ఒక కోడలు కానీ ఒక కొడుకు కానీ శుద్ధంగా ఉండాలని అని చెప్పని కోరుకుంటుంది. ఒక తల్లి కానీ ఏందానని చెప్పి నా బిడ్డ లక్షణంగా ఉండాలని కోరుకుంటుంది. ఇది ఏంది ఫ్రెండ్స్? ఏందానని చెప్పానంటే వాళ్ళు శపిచ్చేస్తారు ఆ చీర కట్టుకుంటే. ఏంది ఫ్రెండ్స్ ఇది? ఏందానని చెప్పానంటే మీరు కూడా కొంత ఆలోచించాను ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇట్లాంటి మాటలు మాత్రం మీరు పట్టించుకోవద్దు. భగవంతుడు ఏ రాత రాసుంటే ఆ రాతే ఫ్రెండ్స్. ఏందానంటే వాళ్ళు చీరలు కట్టుకున్న దానివల్ల, వీళ్ళ నగలు పెట్టుకున్న దానివల్ల అనేది అది ఏందానని చెప్పంటే పక్కన వాళ్ళది వేరే ఫ్రెండ్స్. మన ఇంట్లో మన మనిషి అని అన్నప్పుడు మనం చేసుకోవాలి. పక్క వాళ్ళది ఏందానని చెప్పంటే మనం తీసుకోకూడదు. నేను ఓకే అన్నానంట. ఇప్పుడు పక్కన వాళ్ళది పెట్టింది అని చెప్పానంటే మనం తీసుకోకూడదు. ఓకే, మన ఇంట్లో పెట్టిన మనిషికి ఏందానని చెప్పంటే మన మనిషి, మన అత్తగారు, మన అమ్మగారు అని అన్నప్పుడు అది ఎట్లా ఫ్రెండ్స్? అది ఏందానని చెప్పంటే ఇది ఏ విధంగా న్యాయమో మీరే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.